అందరికీ నమస్కారము. దైవిక జంతువులు, దేవతల వాహనాలు, పురాణాల్లోని విశేష పాత్రల గురించి మీకు ఎంత తెలుసు? ఈరోజు దైవిక జంతువుల గురించిన క్విజ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంక లేటెందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్. పక్షులకు రాజు మరియు సర్పాలకు బద్ధ శత్రువుగా పరిగణించబడే పక్షి ఏది? జటాయువు, సంపాతి, గరుత్మంతుడు, తార్జ్యుడు. గరుత్మంతుడు. గరుత్మంతుడు విష్ణు వాహనం మరియు నాగులకు శత్రువు. ఇంద్రుని తెల్లని ఏనుగు పేరు ఏమిటి? గజేంద్రుడు, మహాగజం, ఐరావతం, అభ్రము. ఐరావతము. ఐరావతం సముద్రమదనంలో పుట్టినది. హనుమంతుడికి శక్తులను గుర్తు చేసిన భల్లూక రాజు ఎవరు? అంగదుడు, సుగ్రీవుడు, వాలి, జాంబవంతుడు. జాంబవంతుడు. జాంబవంతుడు హనుమంతుడికి తన శక్తి గుర్తు చేశాడు. జింక రూపంలో ఉండగా పాండురాజుకు శాపం ఇచ్చిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, కిందమ మహర్షి. కిందమ మహర్షి. ఆయన శాపం వల్ల పాండు సంతానం పొందలేకపోయాడు. కామధేనువుకు మరో పేరు ఏమిటి? సురభి, నందిని, ధేనువు, గోమాత. సురభి. సురభి అన్ని కోరికలు తీర్చే దివ్య గోవు. సరస్వతీదేవి వాహనం ఏది? నెమలి, గరుత్మంతుడు, హంస, తుత్తూర పక్షి. హంస. హంస వివేకానికి చిహ్నం. రావణుడిని అడ్డుకొని ప్రాణత్యాగం చేసిన పక్షి ఎవరు? సంపాతి, గరుత్మంతుడు, కాకి, జటాయువు. జటాయువు. జటాయువు సీతను రక్షించడానికి యుద్ధం చేశాడు. విష్ణువు శయ్యగా ఉండే పాము పేరు ఏమిటి? వాసుకి, తక్షకుడు, ఆదిశేషుడు, కర్కోటకుడు. ఆదిశేషుడు. ఆదిశేషుడు అనంతశేషుడు అని కూడా పిలుస్తారు. శనిదేవుని వాహనం ఏది? గరుత్మంతుడు, గుడ్లగూబ, కాకి, నెమలి. కాకి. కాకి శని ప్రభావాన్ని సూచిస్తుంది. మారీచుడు ఏ జంతువు రూపంలో వచ్చాడు? సింహం, మృగం, గోవు, బంగారు లేడి. బంగారు లేడి. ఇది మాయారూపం ద్వారా సీతను మోసగించింది. నీలులలో వాస్తుశిల్పి ఎవరు? నీలుడు, నలుడు, అంగదుడు, హనుమంతుడు. నీలుడు. నీలుడు రామసేతు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. సముద్రమథనములో తాడుగా ఉపయోగించిన సర్పరాజు ఎవరు? తక్షకుడు, వాసుకి, కర్కోటకుడు, శేషుడు. వాసుకి. వాసుకి మథనానికి తాడు అయ్యాడు. దుర్గాదేవి వాహనం ఏది? పులి, సింహం, గజం, గుర్రం.
సింహం. సింహం ధైర్యానికి చిహ్నం. 7 తలల గుర్రం పేరు ఏమిటి? అశ్వత్థామ, హయగ్రీవం, అశ్వమేధం, ఉచ్చైశ్రవం. ఉచ్చైశ్రవం. ఇది సముద్రమదనంలో పుట్టింది. యమధర్మరాజు వాహనం ఏది? ఎద్దు, గుర్రం, మహిషం, ఏనుగు. మహిషం. మహిషం యముని వాహనం. యుధిష్ఠిరుడితో స్వర్గానికి వెళ్ళిన జంతువు ఏది? సింహం, కుక్క, గోవు, పక్షి. కుక్క. ఆ కుక్క యముడి రూపం. వినాయకుని వాహనం పేరు ఏమిటి? శశకం, సింహం, మూషికం, నెమలి. మూషికం. మూషికం వినాయకుని వాహనం. మనువును రక్షించిన మొదటి అవతారం ఏది? మత్స్యం, కూర్మం, వరాహం, నరసింహం. మత్స్యం. మత్స్య అవతారం ప్రళయంలో మనువును రక్షించింది. జటాయువు సోదరుడు ఎవరు? గరుత్మంతుడు, తార్జ్యుడు, కాకి, సంపాతి. సంపాతి. సంపాతి సూర్యుడికి దగ్గరగా వెళ్ళి రెక్కలు కోల్పోయాడు. సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏది? కోడి, గరుత్మంతుడు, హంస, నెమలి. నెమలి. నెమలి కార్తికేయుని వాహనం. హాయ్ డివోటీస్, ఇప్పటివరకు క్విజ్ ఆడారు కదా. మీరు ఎన్ని సరైన సమాధానాలు చెప్పగలిగారు? కామెంట్స్లో మీ స్కోర్ చెప్పండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ క్విజెస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.